హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఎప్పుడు రెగ్యులర్ టిఫిన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా బియ్యం పిండితో ఇలా చేసుకోవచ్చండి. ఇవి బ్రేక్ఫాస్ట్లోకైనా బాగానే ఉంటాయి, స్నాక్స్గా కూడా బాగుంటాయి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఆవాలు, మినపప్పు ఇంకా శనగపప్పు వేసుకుని వేయించుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని నీళ్లు కొంచెం మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం కలిసేటట్టు కలుపుకుని కొంచెం చల్లారనివ్వాలండి. కొంచెం చల్లారిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ముద్దలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంతో చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. అన్నీ చేసుకుని రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని పైన ఇలా జల్లెడ పెట్టుకుని దానిపైన ఒక పల్చటి క్లాత్ వేసుకుని ఈ బాల్స్ అన్ని పైన పెట్టుకుని ఇప్పుడు వీటిని ఆవిరికి ఉడకనివ్వాలండి. ఒకవేళ ఇలా కాకపోయినా మనం ఇడ్లీ పాత్రలో కూడా ఇలా ఉడకబెట్టుకోవచ్చండి. ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత చూడండి, మన రైస్ బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇవి చూస్తాకి చాలా బాగుంటాయండి, తింటాక కూడా అలాగే ఉంటాయి. ఇవి పల్లి చట్నీతో అయినా తినొచ్చు, లేకపోతే టమాటా చట్నీతో అయినా బాగానే ఉంటాయండి. బ్రేక్ఫాస్ట్ కైనా స్నాక్స్ కైనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.